వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సీ కాదు, మెగా స్కామ్ అని విమర్శించారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ అభ్యర్థులను మోసం చేశారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సీలో పారదర్శకత లేకుండా వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకరికే ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. డిఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి ఎస్సీఈఆర్టీకి పూర్తి అధికారాలు అప్పగించడంలో మతలబేంటి అని నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కీలకమైన ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఫస్ట్ ర్యాంక్ సాధించడం పేపర్ లీక్కు నిదర్శనం కాదా అంటూ మండిపడ్డారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి పేరును మెరిట్ లిస్ట్ నుంచి ఎందుకు తొలగించారని ఘాటుగా ప్రశ్నించారు. ఫలితాల ప్రకటనలో పారదర్శకత లేదన్నారు వైఎస్ జగన్. కలెక్టరేట్లో నోటీస్ బోర్డులపై మెరిట్ జాబితాలు ఎందుకు పెట్టలేదని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వారి పేర్లు తుది జాబితాలో ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా నిబంధనలను మార్చి దొడ్డిదారిన ఉద్యోగాలు కల్పించారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేశారు అని ప్రశ్నించారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.